అంతవరకు. హరి ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ఏకదంతముపాస్మహే గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ నమానామనుకూలగ్రసిద్ధ్యర్థం యశ్వినో నామ రూపాభ్యాం యాదే విశ్వమంగళాయ స్మృతపుంసం సర్వతో జయమంగళం తదేవ లగ్నం సుదనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే గృహాయ స్మరామి యత్ర యోగేశ్వరో కృష్ణ యత్ర పార్థోదనుగ్రహ తత్ర శ్రీవిజయార్భుతి ధ్రువాణి తిరుమతిర్మహాలాభస్తేషం జయస్తేషం కులస్తేషం పరాభవ ఏషమింది పరశ్యామృదయాస్తు జనార్దనాపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వాపరాభ్య నమః అరుంధతీ వశిష్టాభ్య నమః సీతారామాభ్య నమః రాధాకృష్ణాభ్య నమః సచీపురందరాభ్యకి మీ ఇష్టదైవానికి మనసులో నమస్కారం చేయండి. మాతృదేవతాభ్యో నమః పితృదేవతాభ్య నమః కులదేవతాభ్య నమః గ్రామదేవతాభ్య నమః ఇష్టదేవతాభ్య నమః స్థానదేవతాభ్య నమః సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. ఓం నమో పార్థాయ దుర్దయ క్షయద్వారా శ్రీ పరమేశ్వరత్యర్థే పరమేశ్వర ప్రీత్యర్థే శుభే శోభనే సుముహూర్తే అద్య బ్రాహ్మణ శ్వేతవరాహ కల్పే వైవాస్తనంతరే కలియుగే ప్రథమపాదే జంబద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షదిగ్భాగే శ్రీ రేణుకా దేవతా సన్నిధౌ శ్రీ క్రోధీ నామ సంవత్సరే. నీళ్ళు మొదలండి. కుడి చెయ్యిలోకి తీసుకొని ఆ కలశంలో నీళ్ళతో పక్కకు కాస్త చిన్నగా వదలండి. అదో కలశారాధనం కృత్వా అదో మీ దగ్గర ఉన్నటువంటి కలశంలో ముందు అక్షంతలు వేయండి. 2 అక్షంతలు వేసి పసుపు కుంకుమ వేసి ఒక పుష్పాన్ని బోర్లించి వేయండి. చెయ్యి పెట్టండి. చెయ్యి ఎలా పెడతారు? ఏళ్ళు పెట్టద్దు, అరి చెయ్యి మూసి ఉంచాలి. ఎప్పుడైనా అరి చెయ్యి మొత్తం కంప్లీట్గా. హరి ఓం కలశముఖే విష్ణుకంఠే రుద్రసమాశ్రితాః కుక్షం సాగర సర్వే సుప్త దీపావసుందరా ఋగ్వే ధీరోజోసామృతనహన్యేచ కలశా సర్వే కలశం సమాశ్రితాః అత్ర గాయత్రీ సావిత్రీ శాంతి పుష్టిదేవా పూజార్థం దుర్దయక్షయద్వారకారకః గంగే జమునా చైవ గోదావరీ సరస్వతీ నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు అపోహ పూజా ద్రవ్యాన్ని సంప్రోక్షః పుండరీకవరదా త్రివారపి మంత్రస్య. ఇవ్వండి. చేతి తీసి ముందు ఆ పువ్వుతో మీరు సంప్రోక్షణ చేసుకోండి. ఆత్మానా సంప్రోక్ష త్రివారవి మంత్రస్య. ముందున్నటువంటి ఆ దేవుళ్ళపై సంప్రోక్షణ చేయండి. పోక ఖర్జూర పండు. తర్వాత పూజా వస్తువుల మీద, పూజా ద్రవ్యాల మీద ఆత్మానా సంప్రోక్ష త్రివారవి మంత్రస్య. దేవానా సంప్రోక్ష త్రివారవి మంత్ర పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష త్రివారవి మంత్రస్య. ఇప్పుడు మీకు కుడి చేయి దగ్గర ఉన్నటువంటి గణపతి కుడి చేయి దగ్గరి పోకా ఖర్జూర పండు అక్షంతలు వేయండి. ఓం గణానాన్వా గణపతిగం భవామహే కవిం కవీనాముపమశ్యవస్త్రమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతివిశ్రీదసాదరం మహాగణాధిపత్యేవతాభ్యో నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీమన్మహ గణాధిపతిదేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి. ఆ పువ్వుతో 3 సార్లు నీళ్ళు చల్లండి. పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః ఆద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. శ్రీమన్మహాగణాధిపతిదేవతాభ్యో నమః. శుద్ధోదకస్నానం ఓమాపవిష్టామయోభవాస్థానోజ్వదాత్రే మహేరాచక్షుషేవశ్నాతమోసః తస్యాం జాయతే అనంగమో అక్షిషజిమదాభోదాచనః. శ్రీమన్మహాగణాధిపతిదేవతాభ్యో నమః. శుద్ధోదకస్నానం సమర్పయామి. సాయంత్రం వస్త్రం వేయండి. వస్త్రాలు ఉంటే వస్త్రం వేయండి. వస్త్రాభవస్రాన్కారపాద వస్త్రం సమర్పయామి. వస్త్రాభవస్రాన్ధారణ వస్త్రానంతరం గంధం జీలకర్ర కాస్త గంధం పెట్టండి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం గణేశనేమీశ్వరికం సర్వభూతానాం దామిహో పద్మహేశ్వర్యం. శ్రీమన్మహా గణాధిపతిదేవతాముఖారవిందేహో దివ్య పరిమళచంద్రం సమర్పయామి. హరిద్రాదిక కుంకుమ విలేపనచూర్ణం సమర్పయామి. పసుపు కుంకుమ వేయండి. హరిద్రాదిక కుంకుమ విలేపనచూర్ణం సమర్పయామి. పుష్పై పూజయామి.
यज्ञोपवीतं ब्रह्मं पवित्रं प्रजापतिस्तात् परस्त आयुष्यमग्रं तुमं शुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः यज्ञोपवीतां धारयामि आभरणार्थे अक्षतां समर्पयामि पुष्पैः पूजयामि ఓ పుష్పాలు పెడుతూ ఉండండి. ఓం సుమకాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, ధూమ్రకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, బాలచంద్రాయ నమః, గజానాయ నమః, వక్రతుండాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, శ్రీవరసిద్ధివినాయకాయ నమః. పాదారవిందయోః నానావిధ పరిమళపత్రపుష్పాలు సమర్పయామి, ధూపమాగ్రాపయామి. అగరబత్తులు ముట్టించి ధూపం చూపించండి. ఓం వనస్పతిర సద్భుతో గంధద్యోగన్నమతుమాగ్రే సర్వదేవానాం ధూపోయం గుహ్యతాం ధూపమాగ్రాపయామి. ఆ చెంబు మీద పెట్టుకోండి ఆ దీపాలు, లేకపోతే అక్కడ స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకోండి. దీపం చూపించండి గణపతికి. భూదీపం బ్రహ్మరూపాభ్యాదేవి సర్వమంగళాయుషాస్పృహం సర్వతో జయమంగళం. మహాగణాధిపతిదేవతా ముఖారవిందయోః దీపం దర్శయామి. ధూపదీపానంతరం నైవేద్యం. మీకు 2 అరటి పండ్లు ఉంటాయి, అందులోకించి ఒక అరటి పండు గణపతికి పెట్టండి, కాస్తంత చక్కెర వేయండి లేదా ఖర్జూరం పెట్టండి. ఇంకా ఏమైనా ఉంటే నైవేద్యం పండ్లు ఇంకేమైనా ఉంటే అవి కూడా పెట్టండి. ఒకటి అమ్మవారికి, ఒకటి గణపతికి. కాస్తంత ఇప్పి చక్కెర బెల్లమైనా ఇంకా బెల్లం ఇష్టమే కదమ్మా గణపతికి. గణపతికి ఇష్టమైనటువంటి నైవేద్యం బెల్లం, గురూప నైవేద్యం అంటారు. మీరు అది వేసుకునే వాళ్ళు మొత్తం అన్నా వేసుకోండి, లేదా కుడి పక్కన వేసుకోండి, కుడి సైడ్ వేసుకోండి, లేదా మొత్తం వేసుకోండి. ఓం పలానీర్యామలా విశ్వాచ విశ్వనే బృహస్పతి బృహస్పతిస్తారముచ్చాంగాసనః. నీళ్ళు చల్లండి నైవేద్యాల మీద. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యమర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. ఓం ప్రాణాయ స్వాహా, అపానాయ స్వాహా, సమానాయ స్వాహా, ఉదానాయ స్వాహా, వ్యానాయ స్వాహా. మధ్య మధ్య పాణీం సమర్పయామి, ఉత్తరాభూషం సమర్పయామి, హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీం సమర్పయామి. శ్రీమన్మహా గణాధిపతి దేవతాభ్యో నమః. రంభాఫలోదక శర్కరోపేత నైవేద్యం నివేదయామి. మంగళ నీరాంజన దీపం దర్శయామి. ఆ దీపాన్ని చూపించండి, కళ్ళకద్దుకోండి. మహాగణాధిపతి దేవతా దీపం దర్శయామి. ధూపదీప కళ్ళకద్దుకోండి. మహాగణాధిపతి దేవతా అనుగ్రహ కరుణాకరాక్షిద్ధిరస్సు. ఓం ఖయేకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఇది మంత్ర పుష్ప అక్షంతలు వేయండి గణపతిని. ఇది మంత్ర పుష్పాన్ని సమర్పయామి, నమస్కరోమి. అదో శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, శ్రీ లలితా పరావడ్డానిక, బాలా త్రిపుర సుందరి, శ్రీ రేణుక గౌరీ దేవతాభ్యో నమః. ఇప్పుడు మళ్ళీ బొట్టు పెట్టుకోండి. బొట్టు పెట్టుకొని మీ దగ్గర కంకణం ఉంటుంది, ఆ కంకణాన్ని ఒకరికొకరు కట్టుకోండి. రావన్నా అంటున్నా రాడు మీకు. ఎవరు ఇక్కడ ఉందన్న ఏముంది. గౌరమ్మకి 3 ఉండాలి: మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఆ ముగ్గురు ఆ గౌరమ్మలో మీ ముందున్న తమలపాకులో పెట్టుకోండి అమ్మ, లేదా కుడుక మంచిగా ఉంటే కుడుకలో పెట్టినా సరే. కుడుక దొల్లకుండా ఉండాలి, లేదు అంటే తమలపాకులో పెట్టుకోండి. గౌరమ్మకు బొట్టు పెట్టండి.
महागौरी देवताभ्यो नमः ध्यायामि आवाहयामि स्थापयामि पूजयामि బొట్టు పెట్టి 2 అక్షంతలు వేయండి. అక్షంతలు వేసి ఆ నీళ్లు చల్లండి 3 సార్లు. మహాగౌరీ దేవతాభ్యో నమః శ్రీ లలితా పరావతారికా బాలా త్రిపుర సుందరీ దేవతాభ్యో నమః పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః ఆద్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి శుద్ధోదక స్నానం. స్నానానంతరం వస్త్రాన్ని ఇప్పుడు వస్త్రం వేయండి. వస్త్రాన్ని ధారయామి. వస్త్రానంతరం దివ్య పరిమళ గంధాం ధారయామి. గంధం జీలకరించండి. గంధద్భారాంధ్రాదర్శాం నిత్యపుష్టాం కరీషణి ఈశ్వరీం సర్వభూతానాం తామిహో పద్మహే శ్రియం. శ్రీమన్మహా గౌరీ దేవతాభ్యో నమః మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వత్యో నమః. వస్త్రాన్ని ధారయామి. వస్త్రానంతరం దివ్య పరిమళగంధాం ధారయామి. గంధానంతరం హరిద్రావి పసుపు కుంకుమమే హరిద్రావిక కుంకుమావలేపనం సమర్పయామి. పుష్పై పూజయామి. ఒక పుష్పాన్ని పెట్టి కుంకుమార్చన చేయండి. మీరు అంటానంటే అమ్మవారి యొక్క నామాలు చెప్తాను. మీరంటా అంటే లేదు అంటే శ్రీమాత్రే నమః అనుకుంటూ వేస్తా అంటే అలా వేసినా సరే. ఇప్పుడు నైవేద్యం కాదు, అర్చన అయిన తర్వాత ఓం ప్రకృత్యై నమః. ఉంగరం వేలుతో అమ్మవారి మీద కుంకుమ వేస్తూ ఉండాలి. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూత హితప్రదాయై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచేయై నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచాయై నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వధాయై నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయాయై నమః. ఓం లక్ష్మీయై నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభావర్యై నమః. ఓం దీత్యాయై నమః. ఓం దీప్తాయై నమః. ఓం వసుదాయై నమః. ఓం వసుదారిణ్యై నమః. నమః. ఓం క్రోధ సంభవాయై నమః. ఓం అనుగ్రహ పదాయై నమః. ఓం బుద్ధ్యాయై నమః. నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం అశోకాయ. ఓం ధర్మనిలయాయై నమః. ఓం కరుణాయై నమః. ఓం లోకమాత్రేయై నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మాక్షియై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం పద్మముఖీయై నమః. ఓం పద్మనాభప్రియాయై నమః.
పద్మనాభప్రియాయై ఓం దేవ్యై నమః దివ్యై నమః ఓం పద్మిన్యై నమః పద్మన్యై నమః ఓం రమాయై నమః రమాయై నమః ఓం పద్మమాలాధరాయై నమః పద్మమాలాధరాయై ఓం పద్మగంధిన్యై నమః పద్మగంధిన్యై నమః ఓం పద్మక్షీయై నమః పద్మాక్షై నమః ఓం పుణ్యగంధాయై నమః పుణ్యగంధ చంద్ర సహోదర్యై నమః ఓం చతుర్భుజాయై నమః ఓం ఇందిరాయై నమః ఓం ఆహ్లాదజనన్యై నమః ఓం సత్యాయై నమః ఓయై నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం ప్రీతిపుష్కరిణ్యై నమాయై నమః ఓం శ్రియాయై నమః ఓం భాస్కర్యై నమః ఓం బిల్వనిలయాయై నమః ఓం వరారోహాయై నమః ఓం యశస్విన్యై నమః ఓం వసుందరాయై నమః ఓం ఉదారాంగాయై నమః ఓం హిరణ్యై నమః ఓం ఓం శ్రీన సౌమ్యాయై నమః ఓం హరిణ్యకర్త్యై నమః ఓం శ్రీన సౌమ్యాయై నమః ఓం శుభప్రదాయై నమః ఓం వసుప్రదాయై నమః ఓం శుభాయై నమః ఓం హిరణ్యప్రాకారాయై నమః ఓం సముద్రతనయాయై నమః ఓం జయాయై నమః ఓం మంగళాయై నమః ఓం దేవ్యై నమః ఓం దేవ్యై నమః ఓం విషమః సర్వోపస్రవారిణ్యై నమః ఓం దారిద్ర్యదంసిన్యై నమః దారిద్ర్యదంసిన్యై నమః ఓం నవదుర్గాయై నమః నవదుర్గాయై నమః మహాకాళ్యై నమః మహాకాళ్యై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః శివాత్మికాయై నమః ఓం త్రికాలజ్ఞాన ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః ఓం భువనేశ్వర్యై నమః భువనేశ్వర్యై నమః ఓం శ్రీ మహాలక్ష్మీయై నమః శ్రీ మహాలక్ష్మీయై నమః ఓం అనండి ఓం శ్రీ శివవాచ శివవాచ దేవీత్వం దేవీత్వం భక్తి సులభే భక్తిసులభే సర్వకార్య సర్వకార్య విధాయిని విదాయిని కలౌహి కార్య కార్య సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ఉపాయం ఉపాయం బ్రూహి బ్రూహి యత్నతః దేవ్యవాచ దేవ్యవాచ శృణుదేవ శ్రీదేవ ప్రవక్ష్యామి ప్రవక్ష్యామి కలౌ కరో సర్వే సాధనం మయాత యాత వైవా వైవ స్నేహేన హేన ప్యంభ స్తుతి స్తుతిః ప్రకాశ్యతే కాశ్యతే ఓం అస్య శ్రీ శ్రీ దుర్గా సప్తశ్లోకి స్తోత్ర మంత్రస్య నారాయణో
ఋషిః ఋషిः అనుష్ఠుచ్ఛందః అనుష్ఠుచ్ఛందః శ్రీ శ్రీ మహాకాళీ మహాకాళీ మహాలక్ష్మి మహాలక్ష్మి మహాసరస్వత్యో సర్వస్వ శ్రీ దుర్గా శ్రీ దుర్గా సప్తశ్లోకి సప్తశ్లోకి పాఠే పాఠే వినియోగః వినియోగః ఓం జ్ఞానినామపి జ్ఞానినామపి చేతాంసి చేతాంసి దేవి దేవి భగవతి సా భగవతి సా ఫలాదా కృష్య కృష్య మోహాయ మోహాయ మహా మాయ మాయ ప్రయచ్చతి ప్రయచ్చతి ఓం శుభాంద దాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్మధన్య సర్వోపకార కరణాయ సదాత్ర చిత్త సర్వమంగళ మాంగళ్యే శివే సర్వం నమోస్తుతే శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణి సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే ఓం సర్వస్వరూపే సర్వేషి సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్ర హినో దేవి దుర్గే దేవి నమోస్తుతే ఓం రోగానశేష నపహంసి తుష్టాతు కామాన్ సకలానభీష్ట త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితాహ్య శ్రేయతాం ప్రయాంతి సర్వబాధ ప్రశమనం త్రైలోక్య శాకిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం కరిష్యే. కొద్దిగా పసుపు వేసి కొద్దిగా కుంకుమ మళ్ళీ వేసి ఒక పుష్పాన్ని పెట్టి నమస్కారం చేయండి. ధూపమాగ్రాపయామి వనస్పతిరసోద్భుతో గంధర్భ్యోగంధమత్వం ఆగ్రయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి. ఇక ప్లాస్టిక్ గ్లాసులు ఇవ్వండి. ప్లాస్టిక్ గ్లాసులు వీళ్ళు కొబ్బరికాయలు కొట్టారు. ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం నైవేద్యం. మీ దగ్గర ఉన్నటువంటి ఇంకో అరటిపండు నైవేద్యం పెట్టండి. మీకు గ్లాసులు వస్తాయి. ఆ కొబ్బరికాయ కొట్టి ఆ గ్లాసులో పట్టుకోండి. మీ దగ్గర ఏమైనా ఉంటే మీరు ఇప్పుడే కుట్టచ్చు. మీరు ఎడగొడతారు వాళ్ళు రాయి. ఒక కొబ్బరికాయ ఒక కొబ్బరి రెండు కలిపి కొట్టండి. ఒకటి పలుగుతాయి కదా, ఇద్దరు కలిపి కొట్టే ఒకటి ఒకటే పలుగుతాయి. రేణుక ఎల్లమ్మ పండుగ సందర్భంగా ఈరోజు జరిగేటువంటి మాంగళ్యం ప్రాణమైన పడతులమమ్మ మంచు ముత్యాల మనసున్న మంజులవమ్మ. రకరకాల పూలతో కొలిచేమమ్మ పసుపు గౌరమ్మని ప్రాణంగా తలచితిమమ్మ. పడతులకు ప్రాణమైన పామ నుదుట కుంకుమనే నూరేళ్ళు కోరితిమమ్మ. చిటికెడైన పసుపునే కోరితిమమ్మ నుదుట కుంకుమనే నూరేళ్ళు కోరితిమమ్మ. పచ్చనైన గాజులే వరమిమ్మమ్మ పచ్చనైన గాజులే వరమివ్వమ్మ. పడతు
పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియ నోములను మాకొసగిన మాతవు నీవే కాత్యాయని దేవికి కరపురారతి మహామంగళ దేవికి మంగళారతి కాత్యాయని దేవికి కరపురారతి మహామంగళ దేవికి మంగళారతి పడతులకు ప్రాణమైన పార్వతి రావే తది నిలువు నిజ శోభలకు నిత్యహారతి నిలువు నిజ శోభలకు నిత్యహారతి దేదీప్యంగా వెలిగే దివ్యహారతి పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియ నోములను మాకొసగిన మాతవు నీవే పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియ నోములను మాకొసగిన మాతవు నీవే మంగళహారతి గై కొనవమ్మ మంగళహారతి గై కొనవమ్మ మంగళమమ్మ వీణవాణి విద్యాదాయిని పావని మంగళమమ్మ వీణవాణి విద్యాదాయిని పావని మంగళమమ్మ తేజోరూపిణి మంగళమమ్మ వాగ్దేవి మంగళమమ్మ వాగ్దేవి మంగళమమ్మ మా కనుక దుర్గా మంగళహారతి గై కొనవమ్మ మంగళహారతి గై కొనవమ్మ కమలి నివాసిని కమలదలాక్షిని సర్వేశ్వరి ఓ జనని కమలి నివాసిని కమలదలాక్షిని సర్వేశ్వరి ఓ జనని మంగళమమ్మ శ్రీ మహాలక్ష్మి జగదోదారిణి జగదంబ జగదోదారిణి జగదంబ మంగళమమ్మ మా కనుక దుర్గా మంగళహారతి గై కొనవమ్మ మంగళహారతి గై కొనవమ్మ మంగళమమ్మ ఆదిశక్తి త్రిచక్రవాయిని సర్వాణి మంగళమమ్మ ఆదిశక్తి శ్రీచక్రవాహిని సర్వాణి మంగళమమ్మ త్రినేత్రధారిణి ప్రణిత స్వరూపిణి శాంభవి ప్రణిత స్వరూపిణి శాంభవి మంగళమమ్మ మా కనుక దుర్గా మంగళహారతి గై కొనవమ్మ చచ్చుకొని పోయి ఉల్లాసమైన పూజ ఎలా కాలము చేతు మంగళమిదోనమ్మ మా తల్లి ఎల్లమ్మ బంగారు తల్లివమ్మ మా తల్లి ఎల్లమ్మ బంగారు తల్లివమ్మ కూర్చండి పూజ చేతు మా తల్లి నీకు కుర్చీ పీట లేదు గల్లు గల్లున వచ్చి ఇల్లు తెచ్చుకొని పోయి ఉల్లాసమైన పూజ ఎల్లా కాలము చేతు మంగళమిదిగోనమ్మ మా తల్లి ఎల్లమ్మ బంగారు తల్లివమ్మ మా తల్లి ఎల్లమ్మ బంగారు తల్లివమ్మ వంగొండి పూజ చేతు మా తల్లి నీకు వంగుడాల హారలేదు గల్లు గల్లున వచ్చి ఇల్లు తెచ్చుకొని పోయి ఉల్లాసమైన పూజ కాలము చేతు మంగళమిదిగోనమ్మ మా తల్లి ఎల్లమ్మ బంగారు తల్లివమ్మ మా తల్లి ఎల్లమ్మ మా తల్లి నీకు నిలువుటద్దాలు వేడుదు గల్లు గల్లున వచ్చి ఇల్లు తెచ్చుకొని పోయి ఉల్లాసమైన పూజ ఎల్లా కాలము చేతు మంగళమిదిగోనమ్మ మా తల్లి ఎల్లమ్మ బంగారు తల్లిలమ్మ బంగారు తల్లివమ్మ మా తల్లి ఎల్లమ్మ బంగారు తల్లివమ్మ దేవా నిలబడు నడుమ
లక్ష్మీ రావణ కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా కాంచనహారము గలముల మెరియగ పీతాంబరముల శోభలు నిండగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నిండుగా కరముల బంగారు గాజులు ముద్దలకు పాదముల మూవలు నిండుగా కరముల బంగారు గాజులు ముద్దలకు పాదముల మూవలు గలగల మనసూడి తెలియగ సౌభాగ్యవతుల సేవల నందగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా తల్లి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యం బుల బంగారు తల్లి పురని పట్టపురాణి శుక్రవారపు పూజలు నందక సాయం సంధ్యా తులసీ దళాలతో తులతూల్ చూదామంటే తులసీ దళాలతో తులతూల్ చూదామంటే నీ రుక్మిణి నేను కానయ్యా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదయ్యా తులసీ దళాలతో తులతూల్ చూదామంటే నీ రుక్మిణి నేను కాలాడంగా రాధమ్మను నేను కానయ్యా కృష్ణయ్య యమునా తీరమందు రాసలీలలాడంగా రాధమ్మను నేను కానయ్యా కృష్ణయ్య అంత ప్రేమ నాకు లేదయ్యా నేను కానయ్యా కృష్ణయ్య అంత నోము నోచలేమురా విన్నా మీ గడలతోని గోరు ముద్దలు తినిపించే యశోదమ్మను నేను కానయ్యా కృష్ణయ్య అంత నోములే నోచలేమయ్యా నవమాసాలు మోసి నీకు జన్మనిచ్చిన దేవయ్యా సంసార సముద్రాల ఒట్టు చేర్చి మమ్మ బ్రోవయ్యా తులసి నేను కాదయ్యా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదయ్యా సంసార సముద్రాల సంకీర్తన చేయుటకు త్యాగయ్యను నేను కానయ్యా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదయ్యా సంసార సముద్రాన సంకీర్తన చేయుటకు త్యాగయ్యను నేను కానయ్యా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదయ్యా మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్ష మంగళాగిజ మంగళం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వత్యే శ్రీ లలితా పరాభట్టారిక బాలాద్రిపుర సుందరీ దేవతానంద కర్పూర మంగళ నీరాంజన దీపం దర్శయామి నీళ్ళు సంప్రోక్షణ చేసి భారత చెంచి మీరు కళ్ళ కట్టుకోండి కళ్ళ కట్టుకొని అక్షంతలు పట్టుకొని నిలబడండి
ఓం సహస్రవీరం దేవం విశ్వాక్షం విశ్వభో విశ్వం నారాయణం దేవమక్షరం బ్రహ్మణ విశ్వవత్పరమాన్ నిత్యం విశ్వం నారాయణం హరిం విశ్వమేవేదం దేవశ్యస్తిదలీమహి పతిం విశ్వస్యాత్మే చేదం శాశ్వతం శివమచ్చదో నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరః జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మదత్తం నారాయణ పరాలాకులం భాదుర్ విశ్వస్య యుగం మహదే సంతతం శరాభిస్థిరం భక్త్యా గోసన్నిధో సత్యాన్ ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సజ్ఞాయ స్వాహేతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి తన్నో బ్రహ్మా ప్రచోదయాత్ మహాదేవే దీపమాగ్రాపయామి దీపం దర్శయామి దీపదీపానంతరం నైవేద్యః అమ్మవారికి నమస్కారం చేయండి. ఓ హరాహ మహిమాన సదందేత్ర పూర్వే సాధ్యాసంత దేవాః. మీ దగ్గర ఉన్నటువంటి జుట్టు ఉన్న కుడుకలో ఒక పుష్పాన్ని వేసి పట్టుకోండి. నేను వస్తున్నా. అలాగే ఇప్పుడు మీరందరూ కూడా ఈ కార్యక్రమం అయిన తర్వాత ఎవరు ఇళ్లలోకి వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దంటే మీకు అందరికీ సుంకు బియ్యం ఇస్తారు. ఇప్పుడు సుంకు బియ్యం తీసుకుపోయి మీరు బోనాలు వండుకోవాలి కనుక మళ్ళీ ఇళ్లలోకి ఎవరికి బియ్యం తెచ్చి ఇవ్వరు. ఇప్పుడు మీరే తీసుకొని పోవాలి గుడి నుండి. కనుక ఇప్పుడు బయట వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు బియ్యం సుంకిస్తారు. బియ్యం తీసుకొచ్చారు ఇంట్లో. ఆ బియ్యాన్ని సుంకిచ్చిన తర్వాత బియ్యం తీసుకొని వెళ్ళండి. అమ్మవారికి కళ్యాణ పట్టు వేస్తారు. ఇప్పుడు కళ్యాణం జరుగుతుంది అమ్మవారికి. రాత్రికి నాగవెల్లి జరుగుతుంది. అమ్మవయ్యి ఉన్నావు నీవు అంబిక, తల్లిని చూపేలా మా పెనేదిక, కన్నా పాపల ప్రోభ నీకు భారమా, కల్పవల్లి మమ్ము బ్రోవు ఈశ్వరి, కరుణతో కాపాడు పరమేశ్వరి, రములో మాడుచుండగా మమత లేక దూసరించిన న్యాయమా, మాయా సంసారములో మాడుచుండగా మమత లేక దూసరించిన న్యాయమా, కనికరమా నా హృదయ అష్టదలు కోరి మాకు బదులు ఇవ్వవ, కల్పవల్లి మమ్ము బ్రోవు ఈశ్వరి, కల్పవల్లి మమ్ము బ్రోవు ఈశ్వరి, కరుణత కాపాడు పరమేశ్వరి, కరుణత కాపాడు పరమేశ్వరి. కుంకుమార్చనలో చేసినటువంటి మహిళామూర్తులందరికీ తెలియజేయమనగా ఏం చేస్తారో అందుకు 500 రెట్లు ఎక్కువగా ఇంకా ఎక్కువగా మీకు సహకరిస్తుంది అమ్మ. అందుకే దయచేసి అమ్మవారి సేవలో పాల్గొంటే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. కాబట్టి ఈ వివరంతో కూడుకున్నటువంటి విషయాన్ని అయ్యగారు కూడా వివరిస్తారు. ఇప్పుడు కుంకుమార్చన చేసినటువంటి కానుకలు కూడా అయ్యగారికి సమర్పించాల. మనకి ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా ఈ పంతులు? కామారెడ్డి వాస్తవ్యులు. కామారెడ్డికి సంబంధించినటువంటి పంతులు
అమ్మవారి సేవలో ఉంటారు కాబట్టి దక్షిణ రూపంలో ఎవరైనా సమర్పిస్తే అయ్యగారికి సమర్పించండి. ఎవరైతే కొబ్బరికాయ పుట్టెల్లమ్మ దగ్గర కొడుతున్నారో పైకి విసరకండి నీళ్ళని. అక్కడ ఆల్రెడీ ఒక పాత్ర పెట్టడం జరిగింది. ఆ నీళ్ళు, కొబ్బరి నీళ్ళని ఆ పాత్రలో ఉంచండి. అమ్మవారికి చల్లడం కానీ అమ్మవారి దగ్గర విసిరేయడం కానీ చేస్తే అమ్మవారు కోపిస్తారు. దయచేసి అమ్మవారు కోపించకుండా ఆ పుట్టెల్లమ్మ దగ్గర కొబ్బరికాయ కొట్టినటువంటి వ్యక్తులంతా కూడా ఆ పాత్రలో పోయండి. ఎట్లయినా కొబ్బరికాయ కొడుతున్నట్టు అమ్మవారికి తెలుస్తుంది. ఇట్లా పైకి చల్లితే మాత్రం కోప్పడుతుంది. అక్కడ ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆభరణాలు కానీ చీరే కానీ అంతా కూడా అక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. మనం అమ్మవారు ఎంత పరిశుభ్రత, పరిసరాలను ఎంత శుభ్రంగా ఉంచుకుంటే మనకు అంత మంచిగా ఉంటుంది. కాబట్టి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ఎవరు కూడా వెళ్ళద్దమ్మా. మాధవి అధ్యక్షురాల యొక్క ఈ మహిళా సంఘం ఆధ్వర్యంలో కోనిచ్చి ఇచ్చారు. వీరందరికీ కూడా అమ్మవారి దయ ఉండాలని ఆలయ కమిటీ అభివృద్ధి వారు కోరుచున్నారు. అదే ఈ అమ్మవారి సంతా కలిసి 5,000 రూపాయలు అమ్మవారి చందా రూపంలో డొనేషన్ చేయడం జరుగుతుంది. వీరికి అమ్మవారి కృపా కటాక్షం ఉండాలని ఆలయ కమిటీ వారు కోరుచున్నారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు. జై ఎల్లమ్మ మాతాకి జై. మన నిజామాబాద్ లో మహిళా సంఘం పెట్టాలని ఇష్టం ఉంది నాకు. నాది ఇది 10 సంవత్సరాల కోరిక. అయితే అన్ని సంఘాలు ఉన్నాయి, గౌర సంఘం లేదు. అయితే మనము కూడా ఎందుకు ఉండొద్దు, మనం కూడా అభివృద్ధి కావాలి. శాఖలో ఇట్లా మొత్తం పెరిగిపోవాలి గౌర్స్. ప్రతి దగ్గర మన గౌర్స్ గ్రూపులు ఉండాలి. నెక్స్ట్ బోధన్, ఆర్మూర్లో కూడా గ్రూప్ తయారు చేయాలని అనుకుంటున్నాము. ఓకే, ఇప్పుడు 26 మెంబర్స్ తోటి స్టార్ట్ అయ్యి ఇప్పుడు 45 మెంబర్స్ అయినరు. ఇట్లనే అందరూ ఆ తల్లి దయతోటి అందరూ ఇది కావాలి.